వీధి పోటు ఉంటే ఇంటికి అరిష్టమా? వినాయక విగ్రహం ఎందుకు పెడతారు? ఇంటి వీధి పోటు అనేది వాస్తుశాస్త్రంలో ఒక ముఖ్యమైన అంశం. దీని ప్రకారం ఇంటి ఎదురుగా వీధి ఉండటం వల్ల కొన్ని ప్రతికూల ప్రభావాలు కలుగుతాయని నమ్ముతారు. ఈ దోషాన్ని నివారించడానికి వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం ఒక పరిష్కారంగా సూచిస్తారు. అసలు ఈ వీధి పోటు అంటే ఏమిటి? వీధి పోటు అంటే ఇంటికి ఎదురుగా వీధి ఉండడం. ఇది రెండు రకాలుగా ఉంటుంది. సరళ రేఖ వీధి పోటు, ఇది ఇంటికి సరిగ్గా ఎదురుగా వీధి ఉండటం. తిర్యక్ వీధి పోటు, ఇది ఇంటికి కొంచెం పక్కకు వీధి ఉండటం. మరి ఈ వీధి పోటు యొక్క ప్రభావాలు ఏమిటో చూద్దాము. వీధిపోటు వల్ల ఇంటిలోని వారికి అనేక సమస్యలు ఎదురవుతాయని వాస్తుశాస్త్రం చెబుతోంది. వాటిలో ఇంటిలోని వారికి తరచుగా అనారోగ్యం కలుగుతుంది. ఆర్థికంగా కూడా నష్టాలు వస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు చెడిపోతాయి. ఇంట్లో ప్రతికూల వాతావరణం ఏర్పడి మానసిక ఒత్తిడి అనేది కలుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వినాయకుడి విగ్రహాన్ని పెట్టడం వల్ల మనము ఈ వీధి పోటుని అనేది పరిష్కారం ఎలా చేయాలో తెలుసుకుందాము. వినాయకుడు విఘ్ననాయకుడు, అంటే అడ్డంకులను తొలగించేవాడు. అందుకే ఇంటికి ఎదురుగా వీధి ఉంటే వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం వల్ల దోషం తొలగిపోతుందని నమ్ముతారు. వినాయకుడు తన శక్తితో ప్రతికూల ప్రభావాలను తగ్గిస్తాడని విశ్వసిస్తారు. అయితే వినాయకుడి విగ్రహాన్ని ఇంటి ప్రధాన ద్వారం ఎదురుగా లేదా వీధిపోటు ఉన్న దిశలో ప్రతిష్ఠించాలి. విగ్రహం శుభ్రంగా ఉండాలి. దానిని క్రమం తప్పకుండా పూజించాలి. అదేవిధంగా మరి ఇతర పరిష్కారాలు కూడా ఏమున్నాయో తెలుసుకుందాము. వినాయకుడి విగ్రహంతో పాటు వీధిపోటుకు మరికొన్ని పరిష్కారాలు ఉన్నాయి. వాటిలో ఇంటి ప్రధాన ద్వారం దగ్గర తులసి మొక్కను నాటడం, ఇంటికి ఎదురుగా రాతిని లేదా స్ఫటికాన్ని ఉంచడం, ఇంటి గోడలపై ప్రతిబింబించేలా అద్దాలను ఏర్పాటు చేయడం, వాస్తు నిపుణుడిని సంప్రదించి ఆయన సలహా మేరకు నడుచుకోవడం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. శ్రీమాత్రే నమః.